ఆల్, వెల్కమ్ టు అహి అండ్ ఆయు వ్లాగ్స్. ఈరోజు మనము బొంబాయి చట్నీ, అదేనండి పూరి కుర్మా అంటాం కదా, ఎలా చేసుకోవాలో చూద్దాము. ఏ టిఫిన్లోకైనా, ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, దేంట్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అవి కాస్త చిటపటమనిన తర్వాత అందులోనే కాస్త మినప్పప్పు అలాగే శనగపప్పు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు అలాగే శనగపప్పు రెండు మంచిగా వేగిపోయిన తర్వాత మాత్రమే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ ఫ్రై అయిన వెంటనే మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. అల్లం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇందులో మెయిన్గా ఉల్లిపాయలన్నీ కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పూర్తిగా ఫ్రై అవ్వకూడదండి, కాస్త ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది. అవి ఒకసారి కలుపుకున్న వెంటనే ఒక్క టమాటా సరిపోతుందండి. ఒక టమాటో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇవి ఏవి కూడా పూర్తిగా ఫ్రై అయిపోకూడదండి. ఏది ఫ్రై అయినా కూడా మనకి కూర అయిపోయేసరికి అంతా మెత్తగా తగులుతుంది. కాబట్టి కాస్త ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఒక 300 మిల్లీలీటర్ల వాటర్ వేసుకోవాలి. అది ఒకవైపు వేడవుతున్నప్పుడే మనం ఇంకొక చిన్న గిన్నెలోకి 2 స్పూన్ల శనగపిండి తీసుకొని ఒక 50 ml వాటర్ అందులో వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉడుకుతున్నటువంటి ఆ నీళ్ళలోనే కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం ముందుగానే కలుపుకున్నాం కదా శనగపిండిని, ఆ శనగపిండి వాటర్ కూడా ఆ నీళ్ళల్లోనే పోసుకోవాలి. చూసారా ఎంత గట్టిగా వస్తుందో. ఇది ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం లేదండి. మనం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంచినా కూడా గట్టిగా అయిపోతుంది. కావాలనుకుంటే మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా ఇక్కడ చిన్నగా బుడగలుగా స్టార్ట్ అయిపోయింది, అంటే ఒక్క ఉడుకు పట్టింది. ఇది సరిపోతుంది. ఇక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా మనకి బొంబాయి చట్నీ అన్నది ఎంత సులువుగా రెడీ అయిపోయిందో. ఇది మనకి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. పూరి, దోశ, ఇడ్లీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా లైట్గా ఉంటుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాతో షేర్ చేసుకోండి కంపల్సరీగా ఎలా వచ్చింది మీకు అన్నది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.